ప్రొవిషనల్ ఎక్సైజ్ ఆఫీసర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నార్కోటిక్ డ్రగ్స్ మీద, మత్తు పదార్థాల మీద స్పెషల్ డ్రైవ్ నడుస్తుంది. దానికి అనుగుణంగా అదేవిధంగా మన యొక్క భద్రాచలం కొత్తగూడెం జిల్లా నుంచి గంజాయి రవాణాకు గేట్వేగా ఉంది. అదేవిధంగా మేము ఆర్నిషలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు కాకుండా అంతకుముందు కూడా ఈ యొక్క నార్కోటిక్ డ్రగ్స్ మీద, గంజాయి మీద ప్రతిపాదన చూస్తున్నాం. అదేవిధంగా మన భద్రాచలం స్టేషన్ లిమిట్లో కూడా చాలా కేసులు కూడా చేయడం జరిగింది. ఈరోజు ఒక వినూత్నంగా వాడు ట్రాన్స్పోర్టేషన్ చేయడం జరిగింది. అదే ఒక ట్రాక్టర్ ట్రాలీ తీసుకొని ఖాళీగా ఉండి అది హైడ్రాలిక్ వేసిన తర్వాత దాని మీద ఉన్న చాసిస్ మీద వాడు గంజాయి రవాణా చేయడం అనేది కొత్తగా ఫస్ట్ టైం ఇది అంటే చూస్తున్నాము. అదేవిధంగా ఎందుకు వస్తున్నారు ఈ విధంగా ట్రాక్టర్ల మీద? ఇంతకుముందు కార్లలో వచ్చేది, జీపులలో వచ్చేది, వ్యాన్ల మీద వచ్చేది, ఆటోలలో వచ్చేది. ఇప్పుడు గోదావరి మనకు ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి ఆ ప్రభావంలో వాళ్ళకి ఇదే స్మార్ట్ వెహికల్ అయిన కార్లు కానీ, టాటా ఏసీ టాటాలు కానీ, ఇంకో డీసీఎం కానీ రావడం లేదు కాబట్టి ట్రాక్టర్లు అయితే బురద వాగుల నుంచి కూడా ఇంటీరియర్ ప్లేస్ నుంచి కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ట్రాన్స్పోర్టేషన్ వాడు ఒక ప్రత్యేకంగా వాడు తీసుకురావడం జరిగింది. ఉంది ఏమైనా ఛార్జెస్ హైడ్రాలిక్ లేపితేనే అది కనిపిస్తుంది, కానీ మామూలు దాన్ని ఛేదించి ఆ ట్రాక్టర్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా దాంట్లో 150 కిలోల దాదాపు 150 కిలోల గంజాయి డ్రై గంజా దొరికింది. ఎక్కిజుడు అతను ఆ బ్రిడ్జ్ మీద పరారైపోయాడు. కానీ ఈ బండి ఆధారంగా ఇంజన్ నెంబరు R13T23113 ఇది చాసిస్ నెంబర్గా దాని మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. త్వరలో ఆర్టీఐకి లెటర్ పెట్టి దాని ప్రకారంగా ఆ ట్రాక్టర్ కానీ ఎవరి పేరు మీద ఆ ఎక్యూజ్ని తీసుకోవడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా అలాంటి వ్యక్తిని మేము అరెస్ట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. కానీ ఇంత కొత్త తరహా పద్ధతుల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు చేయడం వాళ్ళు మా భద్రాచలం ఎక్సైజ్ స్టాఫ్కి అభినందన చెప్తున్నాం. హలో, టోటల్గా 41 కేసులు జన్మ నుంచి, ఇది ఎన్డీపీఎస్ ఓన్లీ గాంజాయి కేసులు మాత్రమే, డ్రై గాంజా కేసులు మాత్రమే 41 కేసులు చేయడం జరిగింది. 82 మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. దాంట్లో విధంగా ఒక 1000 కిలోల దాకా గంజాయిని కూడా సీజ్ చేయడం జరిగింది. అంటే ఈ కేసు కాకుండానే దీనికన్నా ముందు జూలై వరకు మనకి ఈ విధంగా జిల్లాలో ఉంది. ఒక 53 మొబైల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరుగుతుంది. 36 వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది.